డైరెక్షన్ సెన్స్ టెస్ట్ మనం ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో డైరెక్షన్ సెన్స్ టెస్ట్లో మెయిన్ డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్, క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్, ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది, ఎన్ని మూవ్స్ వస్తాయన్నది చూసాము. అందులో కొన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, శ్రేయ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ P and walked 2 kilometers towards west. ఈ ప్రాబ్లమ్స్ కి మీకు మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ డైరెక్షన్స్ అన్నవి వేసేసుకోవాలి. వాళ్ళు మెయిన్ ఇచ్చారా కార్డినల్ ఇచ్చారా చూసుకోండి. ఇక్కడైతే మెయిన్ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి మెయిన్ డైరెక్షన్స్ ఏంటివమ్మా? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. రైట్ అండ్ లెఫ్ట్ ఎలా గుర్తించాలి? మన రైట్ సైడ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ రాసుకుంటాం. నార్త్ డైరెక్షన్ అంటే నార్త్ ని మీరు చూస్తున్నట్లు ఇలా నిలబడుకున్నట్లయితే నా రైట్ ఏంది కదా, నార్త్ డైరెక్షన్ కి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్. ఇక్కడ ఈస్ట్ కి ఇక్కడ రైట్ వచ్చింది కదా, ఇక్కడ లెఫ్ట్ రావాలి, ఇక్కడ రైట్. హియర్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, మెయిన్ డైరెక్షన్స్ కి లెఫ్ట్ రైట్ రాసేసుకున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? శ్రేయ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ P. P దగ్గర అమ్మాయి స్టార్ట్ అయింది, ఇది P పాయింట్ అన్నట్లయితే నెక్స్ట్ 2 kilometers వాక్ 2 kilometers టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ డైరెక్షన్ ఎలాగుంది? ఇలాగ వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ P. వెస్ట్ డైరెక్షన్ లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? 2 kilometers వెళ్ళింది. సారీ 2 meters. 2 meters towards west. She then take a right turn. రైట్ టర్న్ తీసుకుంది. వెస్ట్ డైరెక్షన్ కి రైట్ అంటే ఎలాగనన్నా నార్త్ సైడ్ పైకి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్? రైట్ టర్న్ అండ్ వాక్ 3 kilometers. 3 meters బిఫోర్ టేకింగ్ లెఫ్ట్. లెఫ్ట్ తీసుకోక ముందంట, అంటే ఆఫ్టర్ ఈ 3 meters నడిచిన తర్వాత ఏం తీసుకునింది అమ్మాయి? లెఫ్ట్ టర్న్ తీసుకునేది. ఇప్పుడు మీరు చూసుకోవాలి, ఇలా ఉంది కదా డైరెక్షన్, ఇలా ఉంది అంటే నార్త్ డైరెక్షన్ లో ఉంది, నార్త్ కి లెఫ్ట్ అంటే ఇట్ సైడ్. అండ్ వాక్ 5 meters. ఎన్ని మీటర్స్ వాక్ చేసింది? 5 meters. షీ ఫైనలీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 3 kilometers. ఎస్, మళ్ళీ ఫైనల్ గా ఏమైందంట? మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకునింది. మీరు చూసుకోవాలి ఏ డైరెక్షన్ ఇది? వెస్ట్ డైరెక్షన్. వెస్ట్ డైరెక్షన్ కి ఏ డైరెక్షన్ ఏది తీసుకునింది? లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ అంటే మా సౌత్ వర్డ్స్. ఎన్ని మీటర్స్? 3 meters. అండ్ స్టాప్ అట్ పాయింట్ P అంటే ఇక్కడ స్టాప్ అయింది, ఇది P పాయింట్, Q పాయింట్. స్టాప్ అట్ ఏ పాయింట్ Q. ఓకేనా? ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అమ్మాయి ఎక్కడ స్టాప్ అయిపోయిందంట? 3 meters వాక్ చేసిన తర్వాత ఫైనల్ గా Q దగ్గర స్టాప్ అయింది, అంటే ఇక్కడ స్టాప్ అయింది Q దగ్గర. ఇప్పుడు ఏం అడిగారు మా? హౌ ఫార్ ఈస్ పాయింట్ P ఫ్రమ్ పాయింట్ P? హౌ ఫార్ ఈస్ పాయింట్ Q ఫ్రమ్ పాయింట్ P? Q నుంచి P కి ఎంత దూరం ఉంది? పాయింట్ P నుంచి Q కి ఎంత దూరం ఉంది అని అడిగారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది? 2 meters. ఇది 5 అన్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉంటుంది మా? 5 meters ఉంటుంది. ఇది మొత్తం ఎంత? 7 meters. నా ఎంత దూరం ఉంది P నుంచి Q కి? 7 meters. ఓకేనా? ఎనీ ప్రాబ్లం ఫస్ట్ మీరు ఏం చేయాలి? మెయిన్ డైరెక్షన్స్ వేసుకోవాలి. ప్రాబ్లంలో వాళ్ళు మెయిన్ డైరెక్షన్స్ ఇచ్చారా, కార్డినల్ ఇచ్చారా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి, లేకపోతే డిగ్రీస్ ఇచ్చారా. ఓకేనా? ఇక్కడ మనకు మెయిన్ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం మెయిన్ డైరెక్షన్స్ వేసుకున్నాము. ఈచ్ డైరెక్షన్ కి లెఫ్ట్ రైట్ రాసేసుకున్నాం. ఇది కూడా ఎలాగ చెప్పాము? ఫస్ట్ నార్త్ కి రాసేసుకున్నట్లయితే మిగిలినవన్నీ ఆపోజిట్ గానే వస్తాయి. లెఫ్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, హియర్ రైట్ లెఫ్ట్. ఓకేనా? ఈ డైరెక్షన్ ని బట్టి మీరు స్టార్టింగ్ పాయింట్ అనేది పెట్టుకుంటారు. ఆ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఈ ఫిగర్ చూసి మీరు డ్రా చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఫైనల్ గా ఏం అడిగారు?
ఇక్కడ నుంచి P నుంచి Q కి ఎంత దూరం ఉందని అడిగారు. ఫార్ మీన్స్ డిస్టెన్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, సిటీ D ఈస్ట్ టు ద వెస్ట్ ఆఫ్ ద సిటీ M. ఇక్కడ సిటీస్ ఇచ్చారు నాన్న, ఒక్కొక్క సిటీ వేరే సిటీకి ఎలాగుంది, ఏ డైరెక్షన్స్, ఇక్కడ కూడా మెయిన్ డైరెక్షన్స్ ఇచ్చారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నెక్స్ట్ రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్. సిటీ D ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ సిటీ M. సిటీ M కి సిటీ D అనేది ఎటు సైడ్ ఉందంటమ్మా? వెస్ట్ సైడ్ ఉంది. సిటీ M ని నేను ఇక్కడ తీసుకున్నట్లయితే దీనికి వెస్ట్ సైడ్ అన్నారు. వెస్ట్ సైడ్ అంటే ఇటు సైడ్, ఇటు సైడ్, ఇటు సైడ్ ఏముంది? సిటీ D ఉంది. D. నెక్స్ట్ సెంటెన్స్, సిటీ R ఇస్ టు ద సౌత్ ఆఫ్ సిటీ D. సిటీ D కి సౌత్ సైడ్ అంటే సైడ్ ఏముందిమ్మా? సిటీ R. సిటీ R. నెక్స్ట్ సిటీ K is to the east of the city R. సిటీ R కి ఈస్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ అమ్మా? ఈస్ట్ ఇటు సైడ్ ఏనా ఉంది? సైడ్ ఏముందంట? సిటీ K. సిటీ K. నెక్స్ట్ ఏం అడిగారు? దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈ సిటీ K లొకేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిటీ D. సిటీ D తో చూసినట్లయితే మా ఈ సిటీ K అనేది ఏ డైరెక్షన్ లో ఉంది అని అడిగారు. మీకు ఆల్రెడీ చెప్పాము, ఒక పర్సన్ ని కానీ ఏదైనా ఒక థింగ్ తీసుకొని అక్కడ నుంచి వేరే పర్సన్ కానీ లేదంటే థింగ్ కానీ ఏ డైరెక్షన్ లో ఉంది అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలని చెప్పామ్మా? ఈ పాయింట్ ని మీరు ఇక్కడ తీసేసుకోవాలి. మిడిల్లో తీసుకుంటే ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉంది? ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ సిటీ అన్నది ఈ డైరెక్షన్ ఏదిమ్మా? ఇది సౌత్ ఈస్ట్ లో ఉంది. అవునా? ఇప్పుడు సిటీకి ఏ డైరెక్షన్ లో ఉంది? సిటీ D తో పోల్చినట్లయితే ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? ఏ డైరెక్షన్ లో ఉంది? సౌత్ ఈస్ట్. పర్సన్ కానీ థింగ్ కానీ ఇక్కడ మనకి సిటీస్ ఇచ్చారు, ఏదైనా ఇవ్వచ్చు, పాయింట్స్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఏ సిటీ, ఇక్కడ సిటీ నుంచి అడిగారు, లేదు ఏ పాయింట్ నుంచి అనదర్ పాయింట్ కి అడుగుతున్నారో చూసుకోవాలి. ఫ్రమ్ D నుంచి K కి అడిగారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు సిటీ D నుంచి సిటీ K ఏ డైరెక్షన్ లో ఉంది, ఎక్కడ నుంచి అడిగారు ఆ పాయింట్ ని మీరు ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ మిడిల్లో తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని చూసుకోవాలి ఏ డైరెక్షన్? సౌత్ ఈస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, క్లాక్స్. The time in a clock is 12:15. క్వార్టర్ అంటే మా 1/4 mu. Twelve, 6, 3, 9. టైం ఎంత అన్నారు? ద టైమ్ ఇన్ ఏ క్లాక్ ఈస్ 12:15. అంటే 12 తర్వాత ఎంత మూవ్ అయిందంటమ్మా? 1/4 అంటే 4th మూవ్. మనం క్లాక్ ని ఈ విధంగా చేసుకొని ఓకే 15 minutes ని ఒక మూవ్ గా చేసుకుంటే క్వార్టర్ అన్నప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. 1/4 కదా, అంటే 1 మూవ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఎంతమ్మా? డిగ్రీ ఎంత? 90 degrees. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ద అవర్స్ హ్యాండ్ టు ద ఈస్ట్. ఈ అవర్స్ హ్యాండ్ ఎలాగుందంట? ఈస్ట్ సైడ్ ఉంది.
then what's the direction opposite to the minutes hand? ఇక్కడ డైరెక్షన్స్ అన్న వాళ్ళు చేంజ్ చేశారు మా, ఎలా చేశారు ఇచ్చారు. ద అవర్స్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ ఈస్ట్. అవర్స్ హ్యాండ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఏ డైరెక్షన్ ని పాయింట్ చేస్తుందంట, ఈస్ట్ ని. అంటే ఈస్ట్ కి ఆపోజిట్ ఏముంటది, వెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈస్ట్ సైడ్ అనుకున్నప్పుడు ఈస్ట్ కి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, నార్త్ వస్తుంది, రైట్ సైడ్ సౌత్ వస్తుంది. అవర్స్ హ్యాండ్ ఈస్ట్ రిప్రజెంట్ చేస్తే మినిట్స్ హ్యాండ్ ఏ సైడ్ ని రిప్రజెంట్ చేస్తుంది, సౌత్ ని. ఇది సౌత్ డైరెక్షన్, ఇది ఈస్ట్, వెస్ట్, ది నార్త్. ఓకేనా, ప్రాబ్లం ఏమడిగారు చూడండి. దెన్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు మినిట్స్ హ్యాండ్? మినిట్స్ హ్యాండ్ కి ఆపోజిట్ లో ఏ డైరెక్షన్ ఉంది మా, నార్త్ డైరెక్షన్ ఉంది. ఓకే, మనం రాసుకున్న మెయిన్ డైరెక్షన్స్ కి వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇచ్చారనమాట. అంటే దీన్ని చేంజ్ చేసుకోమన్నారు. అవర్స్ హ్యాండ్ ని ఈస్ట్ రిప్రజెంట్ చేస్తే మినిట్స్ హ్యాండ్ కి ఆపోజిట్ ఉన్న డైరెక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇక్కడ ఈస్ట్ వేసుకున్నట్లయితే ఈస్ట్ కి ఆపోజిట్ ఏమొస్తుంది, వెస్ట్. వెస్ట్ ఈస్ట్ కి లెఫ్ట్ సైడ్ నార్త్, రైట్ సైడ్ సౌత్ వస్తుంది. అండ్ మన ప్రాబ్లం లో ఇచ్చింది ఏంటి, మినిట్స్ హ్యాండ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి డైరెక్షన్ చెప్పమన్నారు. సౌత్ కి ఆపోజిట్ ఏంటి మా, నార్త్. Okay, next problem. A person starts a point and travels 9 kilometers northwards. Here also they are giving main directions: north, south, east, west, right, left. ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు, ట్రావెల్స్ 9 kilometers టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్ లో ఎంతమ్మా, 9 kilometers ట్రావెల్ అయ్యాడు. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. నార్త్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ అంటే మా వెస్ట్. ట్రావెల్స్ 12 kilometers. Find the shortest distance between starting point and destination. షార్టెస్ట్ అంటే ఎక్కడ తక్కువ అవుతుంది అండి. మనం డైరెక్ట్ గా ఒక లైన్ తీసుకున్నట్లయితే తక్కువ అవుతుంది. నేను ఇక్కడ నేమ్స్ ఇచ్చుకుంటాను మై పాయింట్స్ కి, ఏబిసి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ ఎలాగుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. బేస్ ఎంత ఇచ్చారు, 9 kilometers ఇచ్చారు. పర్పెండిక్యులర్ 12 kilometers. హైపోటీనస్ కనుక్కోవాలి. పైథాగరస్ థీరం తీసుకోవాలి మా. ఇక్కడ పైథాగరస్ థీరం ఏంది, హైపోటీనస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. హైపోటీనస్ మనకు తెలియదు కాబట్టి నేను హెచ్ అని తీసుకుంటున్నాను. బేస్ ఎంత, 9 kilometers. 9 square, next 12 square, 81 plus 144. ఇవి రెండు సమ్ చేసినట్లయితే మనకు 225 వస్తుంది. మనకు హెచ్ మాత్రమే కావాలి కాబట్టి స్క్వేర్ ని అదర్ సైడ్ సెండ్ చేస్తే ఏమవుతుంది మా, 225 అవుతుంది. రూట్ 225. రూట్ 225 అంటే ఎంత, 15. దట్ మీన్స్ ఎంత షార్టెస్ట్ డిస్టెన్స్, 15 kilometers. 15 kilometers ఉంటుంది. ఓకే, మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినట్లయితే ఏ థీరం యూజ్ చేయాలి, పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. హైపోటీనస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. ఫైనల్ గా మనం కనుక్కున్న తర్వాత ఈ స్క్వేర్ ని అదర్ సైడ్ సెండ్ చేస్తే ఏమైతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఏమైతుంది మా, 15 అవుతుంది. 15 kilometers.